బాబాయ్ నమస్తే, మీ పేరేంటి? ధర్మయ్య. ఈసారి ఆంధ్రాలో నెక్స్ట్ సీఎం ఎవరు కావాలనుకుంటున్నారు? నాకు జగనే కావాలి. జగనే. ఎందుకని జగన్ అన్న కావాలా? నా భార్యకి పింఛను కలిసి పడిపోతే మొత్తం ఆయన చూశాడు. హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కాకపోయినా 4 సంవత్సరం పరిపాలన 4 సంవత్సరం బాగా పడిపోయింది. ఆయన పరిపాలన పోయింది. ఒక్కనే ఉన్నాను, నాకు పింఛన్ వస్తుంది, అనుకున్నాను, బతుకుతున్నాను. అభివృద్ధి ఏం చేయట్లేదు అని అంటున్నారు కదా టీడీపీ వాళ్ళు. అవన్నీ మాకు పేదలకు మాత్రం మాకు ఇల్లు కూడా రాసుకున్నారు. ఇల్లు కూడా త్వరలో ఇస్తా అని చెప్పుకున్నారు. ప్రజలు కూడా బాడీ ఇంట్లో ఉన్నాను నేను. భార్య చనిపోయి 4 రోజులు అయింది. ఈ 55 నెలల జగన్ ప్రభుత్వం ఎలా అనిపించింది? సూపర్, అంతే సూపర్. నాయన ఎట్టున్నాడు అంతకు కూడా పైకి మెట్టి ఎక్కాడు. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వారంటీలు మాత్రము సూపర్, అంతే. జగన్ కంటే ఎక్కువ కష్టపడుతున్నారు వాళ్ళు. జగన్ అన్న ఏం చెప్పాలి, ఏం చెప్పి మాకు ఏది కానీ వారంటీలు మాత్రం సూపరు. పింఛన్ కావాలంటే మేము పోయి ఇంతకుముందు ప్రభుత్వంలో 12 అవద్దు, 1 గంట అవద్దు, 2 అవద్దు, అది ఇస్తారో ఈ రోజు తెలియదు. అటువంటిది ఉదయం 6 గంటల తలుపు తీసి వారంటీలు ఇచ్చి ఇళ్ళకి వచ్చి మా అదిగమ్మ డబ్బులు ఇచ్చే వారంటీలు స్టోర్లు పోతే ఇప్పుడు బియ్యం ఎప్పుడు ఇస్తారో ఏమో తెలియదు. ఇళ్ళ కాడికి వచ్చి బండి బియ్యం వేస్తుంది. ఇటువంటి ప్రభుత్వం మాకు కావాలా, ఇటువంటి ప్రభుత్వం మాకు ఉండాలి. సచివాలయం సంస్థ ఎలా ఉంది? సచివాలయం సూపర్, అంతే. సచివాలయం పోతే ప్రతి ఒక్కరు కూడా బాగా చేస్తున్నారు, బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఎవరు కూడా వేరే మాట మాట్లాడటం వల్ల ఏం కావాలన్నా, ఏం ప్రాబ్లం అన్నా అని చేస్తున్నారు. పనులు జరుగుతున్నాయా? బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఓకే, ఏం దిగులు లేదు. ఈ ప్రభుత్వం ఉంటే బాగుంటుంది. 110 నా ఐడియా. 89 మ్యాజిక్ ఫిగర్. 89 మ్యాజిక్ ఫిగర్. 110 ఆయన జేబులో ఉంది, జగన్ గారి జేబులో ఉంది. ఆయన 175 కొట్టాలని చెప్పి ఆయన ఆలోచిస్తున్నాడు. నా పేరు సుధాకర్ రెడ్డి. సుధాకర్, ఈసారి ఆంధ్రాలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అనుకుంటున్నారు? వైఎస్ఆర్ రావాలి. వైఎస్ఆర్ రావాలి. ఎందుకని అంటారు? అంతే, పథకాలు బాగున్నాయి. పథకాలు బాగున్నాయి. పిల్లకాయలకి స్కూళ్ళు మంచి చెడ్డ సూపర్ గా ఉన్నాయి. అది అంటే పథకాలు ఒకటే చేస్తున్నారు, అభివృద్ధి చేయట్లేదు అంట. పథకాలని కాదు, పిల్లకాయలకి ఏంటంటే స్కూల్లో గానీ మంచిగా చేపలు గానీ పిల్లల వరకు బాగా బ్రహ్మాండంగా చూస్తున్నాడు సార్. అది మీ ఇంట్లో ఏమైనా వస్తున్నాయా పథకాలు? వస్తాయి. ఎవరికి వస్తున్నాయి? ఎవరికి వస్తున్నాయి? మా తండ్రి గారికి వస్తాయి. పింఛన్ వస్తుందా? పింఛన్ ఇద్దరికి పింఛన్లు వస్తాయి. మీ పిల్లలకి ఏమైనా అమ్మఒడి కానీ? అమ్మఒడి డైలీ పడతాయి, ప్రతి సంవత్సరం పడతాయి. ప్రతి సంవత్సరం పడుతుండే. నాకంటే నేనేమో ముసలిని పింఛన్ రాడా. పింఛన్ కాదు ఇంకేం రావట్లా మీకు? రైతు భరోసా అని అవి పడుతుండే. ఇక కాలనీ డబ్బులు వేసారు శుభ్రంగా, ఇబ్బంది లేదు. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు సీఎం అయితే బాగుంటది? జగన్ అన్న. జగన్ అన్న. ఎందుకని? ఎందుకు బాగా చేశాడు. ఏమేమి చేశాడు? ఏం చేశాడు? ఆటో వాళ్ళకి 10,000 వేసాడు, మాకు 45 సంవత్సరాలకు 18,000 వేసాడు, మాకు 3,000 పింఛన్ ఇస్తున్నాడు, మాకు సహాయం చేస్తున్నాడు. జగన్ అన్నే వస్తాడు. టీడీపీ ప్రభుత్వంలో చేయలేదా? టీడీపీ ప్రభుత్వంలో ఏం చేయలేదా? తెలవదు నాయన, అది తెలవదు. అంటే ఏం లేదా? అంటే అంతకు ముందు ప్రభుత్వంలో ఇవన్నీ ఇవ్వలేదా అంటున్నా. ఇప్పుడు బాగా ఇస్తున్నాడు జగన్ అన్న. జగన్ అన్న మరీ 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 గెలుస్తాడు. ఈసారి కూడా జగన్ అన్న. ఈసారి కూడా జగన్ అన్నే. ఓకేనా? బ్రో, మీ పేరేంటి? ఈసారి ఆంధ్రాలో నెక్స్ట్ సీఎం ఎవరు కావాలనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి. ఎందుకని? నాకు నచ్చాడు. నచ్చారా? అంటే పరిపాలన బాగుందా? పరిపాలన బాగుంది. పేదవాడు ప్రతివాడు బాగుపడుతుంది. మాలాంటి పేదవాళ్ళు చాలా మంది బాధపడుతున్నారు. ఓకే. ఆయన పథకాలు మాకు చాలా జరిగాయి. నాకు 4 పథకాలు వచ్చాయి. ఓకే. ఏమేమి వచ్చినాయి? వాహన మిత్ర వచ్చింది, అమ్మఒడి వచ్చింది, మా నాన్నకి పింఛన్ వస్తా ఉంది, మా అమ్మకి చేయూత వస్తా ఉంది. ఓకే. అన్ని పథకాలు వస్తాయి. అంటే టీడీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు కదా, సంక్షేమ పథకాలు ఒకటి ఇస్తే వాళ్ళ ఇష్టం అండి, వాళ్ళ మనస్సాన్ని ఎవరు అభిమానం ఉంది కదా. ఈ 58 నెలల్లో జగన్ గారి ప్రభుత్వం ఎలా అనిపించింది? సూపర్. సూపరా?
ఇంతవరకు లేదు కదండి. ఇంతవరకు పేదవాడిని పట్టించుకుంది ఎవరు? పట్టించుకోలేదు కదా. ఖచ్చితంగా వైఎస్ జగన్ ఈసారి మళ్ళీ ఆయనే. నమస్తే అమ్మా, మీ పేరు? మీరాబి. ఈసారి మన ఆంధ్రాలో ఎవరు సీఎం కావాలనుకుంటున్నారు? జగనే వస్తాడు అనుకుంటున్నా నేను. ఎందుకని జగన్? ఏమో తెలియదు మనకంతా, నా మనసులో అది కలిగింది చెప్తున్నా. అంటే జగన్ అంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నారని జగన్ చేస్తారా, లేదంటే ఆడవాళ్ళు బాగా సహాయం చేశాడు కదా ఆయన, దానివల్ల ఆయన వస్తాడు అనుకుంటున్నా. Please subscribe .news.